2025వ సంవత్సరానికి ఒక ప్రాధాన్యత అయితే ఉంది. అందులోనూ 2025వ సంవత్సరంలో రాబోయేటువంటి ఫిబ్రవరికి అయితే అత్యధిక ప్రాధాన్యత అయితే ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రపంచం మీద సజీవంగా బ్రతికున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఈ ఫిబ్రవరి భూమి మీద సజీవంగా బ్రతికున్న వాళ్ళందరికీ ఎందుకు లాస్ట్ ఫిబ్రవరి కాబోతోంది అనేది కనుక పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుంటే 2025 సంవత్సరంలో రాబోతున్నటువంటి ఫిబ్రవరికి ఒక ప్రాధాన్యత అయితే ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటి అంటే, ఇది 823 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫిబ్రవరిగా దీన్ని కొంతమంది శాస్త్రవేత్తలు కొనియాడుతూ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే 2025 ఫిబ్రవరి మంత్ చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మంత్లో మొత్తం 4 ఆదివారాలు ఉన్నాయి, 4 సోమవారాలు రాబోతున్నాయి, 4 మంగళవారాలు రాబోతున్నాయి, అలాగే 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, అలాగే ఫైనల్గా 4 శనివారాలు రాబోతున్నాయి. ఇటువంటి ఫిబ్రవరి మంత్ అనేది ఇక మళ్ళీ రాబోదు. 823 సంవత్సరాల తర్వాతే మళ్ళీ ఇటువంటి నెల వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డయాగ్రామ్లో కూడా మొత్తం ఫిబ్రవరి నెల చూసుకున్నట్లయితే ఆదివారం 4 వారాలు రాబోతున్నాయి, 4 సోమవారాలు రాబోతున్నాయి. ఇలా అన్ని వారాలు కూడా 4 రోజులు ఉండబోతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గారు, హాయ్ మా. 2025 ఫిబ్రవరి నెలకైతే ఒక ప్రాధాన్యత అయితే ఉంది. మనం ఇప్పుడు డయాగ్రామ్లో చూసుకున్నట్లుగా మొత్తం 823 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి ఫిబ్రవరి నెల వస్తుంది. అటువంటి నెల ఈ సంవత్సరంలో తారసపడబోతుంది అంటే కూడా చాలామంది దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మొత్తంగా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, అలాగే 4 శుక్ర శనివారాలు కూడా రాబోతున్నాయి. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మనం ఇప్పుడు ఒక మనిషికి యావరేజ్ మనం ఈ సంవత్సరం చూసారా కుంభమేళా మొదలైంది, ప్రత్యేకతలు మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే అది అంత విశేషమా అంటే అనుకుంటే విశేషమే కదా. అంటే వినటానికి ఆనందంగా ఉంటుంది. 7 వారాలు, 7 4 ఏళ్ళు 28 రోజులు, అన్ని వారాల్లోనూ అంటే ఆదివారం వస్తుంది 4, సోమవారం వస్తుంది 4, మంగళవారం వస్తాయి 4, గురువారాలు 4, శుక్రవారాలు 4, శనివారాలు 4. బాగుంది కదా వినటానికి కూడా. మామూలుగా ఫిబ్రవరి అంటేనే లీప్ సంవత్సరమా అని ఒకసారి చూసుకుంటూ ఉంటాం. ఫిబ్రవరి కదా ప్రత్యేకత, తక్కువ రోజులు. ఇంకొకటి ఏంటంటే మనకి వేతనం కూడా ఫుల్గా వస్తుంది, అది కూడా ఒక సంతోషమే. మనిషికి ఎప్పుడు కూడా చిన్న చిన్న సంతోషాలకి అంటే అలాంటివి చాలా దాన్ని అనుభవిస్తాడు. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు ఫిబ్రవరి నెలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఎందుకంటే లీవ్ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి నిజంగా 4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు జన్మదిన శుభాకాంక్షలు అంటే వాళ్ళకి తెలియజేయచ్చా, లేదంటే అసలు వాళ్ళు ఆ సెలబ్రేషన్ చేసుకుంటారా, లేదంటే ఎవ్రీ ఇయర్ ముందు రోజు చేసుకుంటారా, ఒక రోజు తర్వాత చేసుకుంటారా అనేది చాలా మందిలో ఒక డిస్కషన్. సో 823 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఫిబ్రవరి మాసం ఈ 2025 సంవత్సరంలో అందరికీ తారసపడబోతుంది. దీంట్లో మీరు ఇందాక అన్నట్లుగా అన్ని వారాలు కూడా 4 రోజులు ఉండబోతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అదే చాలా బాగుందండి. మీరు ఇందాక అన్నారు చూడండి, జన్మదినం అనేది అంటే మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు 28 అర్ధరాత్రి పుట్టారు అనుకుందాం, 28 12 గంటల తర్వాత పుడితే 29 అని మనం ఇంగ్లీష్ ప్రకారం అనుకుంటాం, కానీ తెలుగు ప్రకారం అది 28 కిందకే వస్తుంది. కాబట్టి దాన్ని గమనించుకుని వాళ్ళు లీప్ సంవత్సరంలో పుట్టినప్పటికీ వాళ్ళు 28 చేసుకోవచ్చు బర్త్డే. అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను నేను. లేదు 29 అర్ధరాత్రి పుడితే నెక్స్ట్ ఫస్ట్కి చేసుకోవచ్చు. అంటే ఈ సౌలభ్యం ఉంది మనకి తెలుగు క్యాలెండర్లో, అది ఇంగ్లీష్లో లేదు మనకి. అదేవిధంగా మనం ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి వస్తుంది, చాలా ముఖ్యమైన పండుగ మనకి. అంటే చెప్పుకోవటానికి ఫిబ్రవరి ఈ రకంగా 28 రోజులు
4 వారాలు చొప్పున 4 ఏళ్ళు 28 అన్ని వినటానికి కూడా బాగుంది. మరి లీప్ సంవత్సరం వచ్చినట్టే మాత్రం ఈ రికార్డుని సొంతం చేసుకునేలాగా అంటే అప్పుడు శనివారం 5 వచ్చేసేవి. సో శనివారాలు 5 రాకుండా మనం ఇది ఈ రకంగా కూడా మన ఇది లీప్ సంవత్సరం కాకపోవటం కూడా బాగుంది. వ్యూవర్స్ కూడా ఏదైనా డౌట్ ఉంటే మీరు నిజంగా వెనక్కి వెళ్ళి చూడొచ్చు. మీరు ప్రతి నెలలో కూడా అన్ని వారాలు 4 రోజులు ఉండడం అనేది చాలా అరుదైనటువంటి ఒక సంఘటన అది. సో 2025వ సంవత్సరంలో మాత్రం రాబోయేటువంటి ఫిబ్రవరిలో ఒక అరుదైనటువంటి సంఘటనని మనం చూడబోతున్నాం. అది ఏందయ్యా అంటే ఆ ఫిబ్రవరిలో మొత్తంగా ఆదివారాలు 4 ఉండబోతున్నాయి, సోమవారాలు 4 ఉండబోతున్నాయి, మంగళవారాలు 4 ఉండబోతున్నాయి, బుధవారాలు 4 ఉండబోతున్నాయి, గురువారాలు 4 ఉండబోతున్నాయి, శుక్ర శనివారాలు కూడా 4 ఉండబోతున్నాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు కొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇటువంటి ఘటనను మనం చూడొచ్చు. అది ఈ సంవత్సరంలో చోటు చేసుకోబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే దీన్ని ట్రోల్ చేస్తున్నారు. బాగుందండి. ఇది ఏదేమైనా మనకి ఏదో ఒక ప్రత్యేకత ప్రతి సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ ప్రత్యేకత ప్లస్ కుంభమేళా జరగడం, ఈ 2 ప్రత్యేకత. మహాకుంభమేళ ఫిబ్రవరి 26 వరకు. సో అది కూడా బాగుంది. 125 సంవత్సరాల తర్వాత కొంతమంది అంటారు, 144 సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళా వచ్చిందంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేశారు, మామూలుగా కాదు కానీ విని ఎరుగని రీతిలో. సో అది కూడా బ్రహ్మాండంగా సాగుతోంది. మధ్యలో మనకి ఇది ఒక చిన్న ఆనందం మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.